హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా. సబ్జా గింజల ఐస్ క్రీమ్ అయితే చాలా ఉబ్బరిస్తుంది, చాలా ధూపు అవుతుంది. అండ్ సబ్జా గింజల ఐస్ క్రీమ్ అయితే చేసేసుకున్నాం. చూసాను, చాలా బాగుంది. అండ్ ఈరోజు అయితే చాలా పని ఉంది మాకు. అండ్ వీడియోస్ చేయడం చాలా కష్టమవుతుంది. అండ్ సబ్స్క్రైబ్స్ మీరు చేసుకోవాలి, చాలా మంచిది. మీరు మా ఫ్యామిలీ మీరు అన్నమాట. ప్లీజ్, ఇదన్నమాట సబ్జా గింజల ఐస్ క్రీమ్. చాలా ఎంతో బాగుంది కదా, సింపుల్. అండ్ సబ్జా గింజలు మీరు రాత్రి నైట్ నానబెట్టుకొని వాటర్లో మార్నింగ్ లేవగానే అవి ఒక జాలీలో వాటర్ అంతా వంపేసి, అండ్ ఇవి సబ్జా గింజలు ఒక డబ్బాలో బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐస్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది. అండ్ నేనైతే తిని చెప్తున్నాను, చూసండి. చాలా కూర్చుంది. ఇలా వస్తుంది అనమాట. చాలా మంది మీకు నచ్చితే ఉప్పు దగ్గర యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ వద్దంటే ఓన్లీ నిమ్మరసం చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంది. అండ్ చూడండి, మా అక్క కూడా తిన్నది. బాగుంది అక్క? చాలా బాగుంది. ఇలా అయిపోయింది అది పాపం. చూడండి, రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను. చాలా బాగుంది, ఎంతగానో నచ్చింది నాకు. ఇట్లా మంచి మంచి రెసిపీలు చేసుకుంటే కూడా బాగుంటుంది గైస్. అండ్ ఫేవరెట్ థింగ్ సబ్జా గింజలు. మా నాని వేస్తుంది, సూపర్ ఉంటుంది గైస్. ఇక రోజు అదే కావాలంటాం మనం. ఇట్లా చేస్తుంది మా నాని, ఎంత మంచిగా అంటే అంత మంచిగా చేస్తుంది. నాకు ఫేవరెట్ థింగ్ సబ్జా గింజలు, అంతే. సబ్జా గింజలు లెమన్ చాలా బాగుంటుంది గైస్. ఎప్పుడు విడిసి వెళ్ళాలి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్స్ తక్కువైపోతారు, అందుకని నేను మీ గురించి ఐఫోన్ 50 Pro Max అయితే తీసుకున్నాను. అందుకే ఇలా ఒరిజినల్గా వస్తుంది కదా, చూడండి ఎంత ఒరిజినల్గా వస్తుంది. అందుకు ప్లీజ్ మీరు లైక్ చేయండి అనేసి నేను అడుగుతున్నాను. ప్లీజ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. నేను మంచి మంచి ఫ్రాక్లు వేసుకొని మంచి కొత్త బట్టలు కూడా తీసుకున్నాను. ఎందుకంటే మీకోసం